ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారికి ఆయన రిథమ్కి డ్యాన్స్ చేయాలని చాలా కలలుగానే ఉండండి, అవకాశం దక్కింది. అయితే ఇది ఎలా ఉందంటే ఫిక్స్ అది. మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటే దిష్టి తగులుతుందని కొంచెం తక్కువ చెప్తున్నాను. ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సక్సెస్ అండి, అది నేను కూడా నమ్ముతాను. నేను ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు నేను ఫెయిల్ అండి, నాకు ప్రైజ్ రాలా. అంటే అన్నాను ఆ రోజు ఇక్కడ ఫెయిల్ అయ్యాను కదా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి, సక్సెస్సే, అది అక్కడికి వెళ్ళి కొడతా అన్నా. దేవుడి దయ వల్ల నేను ఏ ఫిలిమ్స్ని అయితే లవ్ చేశానో కాలేజీలకి స్కూల్కి వెళ్ళకుండా ఆ ఫిలిమ్సే నాకు జాబ్ ఇచ్చినాయి. అలాగే మీలో ఉన్న యాంబిషన్ని, మీలో ఉన్న కోరికని మీరెవరు కాంప్రమైజ్ చేసుకోవద్దు, ప్రయత్నిస్తూ ఉండండి. ఏదో రోజు వచ్చేది సక్సెస్సే మీ అందరికీ కూడా, రియల్లీ. అండ్ ఇందాక నన్ను కూడా యాక్చువల్గా పంచది కట్టుకొస్తే బాగుంటుందేమో కదన్నా నువ్వు అని అన్నారు. అంటే తేజు చుట్టూ అయితే 4 ఆ బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు. మా పంచి ఎవడన్నా లాగేస్తే ఇంటికి ఎలా వెళ్తాం? అంత గురించి భయ్యా నీలా రిస్క్ చేయలేదు నేను. అయితే ఈ సినిమాలో నాది ఒక క్యారెక్టర్ వచ్చి మంచి క్యారెక్టర్ అండి. నేను రియల్ లైఫ్లో కూడా అబద్ధాలు ఎందుకంటే, రియల్ లైఫ్లో కూడా చదువుకునే రోజుల్లో మేము ఎప్పుడన్నా ఈవినింగ్ అయితే ఎవడన్నా ఫ్రెండ్ బర్త్డే అయితే సేమ్ ఇదే సెటప్, క్లాస్మేట్స్ అందరం. అలా ఈ సినిమాలో నన్ను క్లాస్మేట్ సాంగ్ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఒక 2 గ్లాసుల తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, మనకి అది కనపడదు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నామని. ఆ కాన్సెప్ట్లో చేశానండి నేను మా ఊర్లో చాలామందిని చూశానండి. అలాగా ఈ సాంగ్ ద్వారా మేము ఏం చెప్పామంటే, మనందరం ఎప్పటికైనా సరే చీర్స్ కొట్టుకోవాలి, గ్లాస్మేట్స్ అవ్వాలి, టీ తాగాలండి, అది మెయిన్. తిరుమల కిషోర్ గారు డైరెక్టరు, నాకు ఫస్ట్ నుంచి చాలా బాగా తెలుసు. ఆయనలో ఆ మిడిల్ క్లాస్ మనస్తత్వం, అప్పటి అనుభవాలు, అప్పటి ఫీలింగ్స్ అవి చాలా ఎక్కువ. ఆయనకి వెటకారం కూడా టూ మచ్. ప్రతి మాట ఎటకారంగా మాట్లాడతారో నేను కూడా ఆయనతో మాట్లాడలేను. అన్న అదంతా సినిమాలో పెట్టన్నా అంటే, ఓ చిన్న 2-3 పెడుతున్నాడు ఆయన. నెక్స్ట్ సినిమా మొత్తం వెటకారం పెట్టన్నా ప్లీజ్. ప్రతి డైలాగ్లో వెటకారం ఉంటుంది మాట్లాడే దాంట్లో. ఆ ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ సీన్లో ఉంటాయి అన్ని సీన్లు కామెడీ. అంత మంచి టైమింగు. అండ్ ఎదిగే కొద్ది హైటు మనకు గుమ్మం తగలకూడదంటే ఒదిగి ఉండాలంటండి, అప్పుడు ఎంతో ఎత్తుకు ఎదుగుతామంట. సో దాని నిదర్శనం కిషోర్, నిజంగానే ఆ సింప్లిసిటీ అది. ఇక సాయి గురించి నేను చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ సాయిని లవ్ చేసిన మెగా ఫ్యాన్స్లో నేను ముందుంటా. ఎందుకంటే సాయిని చూసి నాకు డైరెక్షన్ చేయాలనిపించేది. తన హీరో అవ్వకముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, తర్వాత యాక్టర్గా చేశాను. తర్వాత సాయిని చూసినప్పుడు, తమ్ముడు ఎప్పటికైనా నిన్ను పెట్టి నేను బేబత్సమైన సినిమా తీసేస్తాను అనివ్వండి అత్తమని. ఈ ఉగాది ద్వారా మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా ఫస్ట్ తేజ్ అంటే మనందరికీ అంత ఇష్టం కదా. ఈరోజు ఫంక్షన్లో తేజ్ని చూడండి, వాళ్ళ అమ్మగారితో వచ్చారు. పెద్దలను గౌరవించినంత కాలం మనం 100 ఏళ్ళు బతుకుతాం. అది ఎలాగని మీరు అనుకోవచ్చు, చెప్తా. మామూలుగా మనకి 10 ఏళ్ళు వేస్ట్ అవుద్ది ఎక్స్పీరియన్స్. అదే వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి, 1 ఇయర్లో అయిపోద్ది, 10 ఇయర్స్ మనకి టైం సేవ్ అవుద్ది. ఆ రకంగా 10 సంవత్సరాలు బతికినా పెద్దోళ్ళ మాటలు అంటే 100 సంవత్సరాలు బతికినట్టు. మనం ఎవరి మాట వినకుండా వెళ్తూ ఉంటే 100 సంవత్సరాలు బతికినా సంవత్సరమే బతికినట్టు, అంత అనుభవం వస్తుంది మనకి. అందు గురించి మీరందరూ కూడా పెద్దవాళ్ళని గౌరవించండి. ఇంకా మైత్రి మూవీస్ అంటే ఏదో మా సొంత సంస్థలాగా అయిపోయింది ఫ్యాక్ట్. అయితే ఎప్పుడు కూడా రవి గారు ఉన్నారు, ఆయన తమ్ముడు రవి గారు అంటారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు చిన్నపిల్లలోనే ఉంటారు, అదిగో నవ్వుతూ ఉంటారు ఆయనతో సరదాగా ఉంటుంది. ఇంకా నవీన్ గారు ఉన్నారంటే అవెంజర్స్లో హల్కో చేత్తో గుద్దితే ఈయన చెక్కుతో గుద్దుతారు అంతే. ఇంకా మోహన్ గారు అయితే ఆయన అలాగే కూల్గా ఉంటారు,
అప్పుడప్పుడు సెట్స్కి వచ్చి అలా కూల్గా చూసి మోహనంగా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన దగ్గర మనం మనశ్శాంతి పొందొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అలాగే నేను చాలా సంవత్సరాల తర్వాత చాలా మంచి కామెడీ క్యారెక్టర్ ఇందులో చేశానండి. నిజంగానే అర్థవంతమైంది. ఆ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి తిరుమల కిషోర్కి, అలాగే తమ్ముడు సాయిధర్మ తేజ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరో రాయిందే ఎవడో ఏమి చేయలేడండి. అలాగే ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. ఎందుకనంటే ఆ మాట భయ్యా, జనరల్గా ఆడియో ఫంక్షన్ ఇంత ముందు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రీ రిలీజ్ అని పేరు మర్చాం అంతే. అందు గురించని నీ రిథమ్కే కదన్నా ఇందాక నుంచి కొట్టుకుంటా అందరూ, నీ రిథమ్కే, నీ పాటలకే. యు ఆర్ ద హీరో టుడే. ఓకే, అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.